Hello everyone. Today I will discuss about digital electronics. I will give an introduction about digital electronics. Okay. సో అసలు డిజిటల్ ఎలక్ట్రానిక్స్ ఎందుకు అసలు మనం ఈ సబ్జెక్ట్ చదువుతాం అండ్ వాట్ ఈస్ ద అడ్వాంటేజెస్ ఆఫ్ డిజిటల్ సర్క్యూట్స్ ఓవర్ ఎనలాగ్ సర్క్యూట్స్ అసలు అడ్వాంటేజ్ ఏముంది, అసలు ఎందుకు ఈ సబ్జెక్ట్ అనేది ఒకసారి చూద్దాం. ఓకే. సో ఇప్పటివరకు మనం చదువుకున్న సబ్జెక్ట్ ఏదైతే మీకుందో అనలాగ్ ఎలక్ట్రానిక్స్, అందులో మీరు అబ్జర్వ్ చేస్తే కంటిన్యూస్ వేవ్ ఫామ్ గురించి మనం చదువుకున్నాం. ఓకే. సమ్ వేవ్ ఫామ్ లైక్ సైనసాయిడల్ వోల్టేజ్ ఆర్ ఎనీ other kind of voltage which is continuous with respect to time. Okay, if you are considering some waveform like this which is continuous with respect to time, you can see here, let us say ఇప్పుడు టీపీ నేను ఇక్కడ ఒక టైం తీసుకున్నాను 0 నుంచి టీపీ. ఓకే. సో ఇక్కడ let us say the interval time taken is tp. So from here to here whatever the time is there, it is nothing but tp. ఈ ఇంటర్వెల్లో let us say you want to take the observations of voltage. How many values that you can observe, how many values you can obtain, if అంటే infinite number of values possibility ఉంది. అంటే డిపెండ్స్ ఆన్ ద శాంప్లింగ్ పీరియడ్. ఇక్కడ ఈచ్ ఇన్స్టెంట్ దగ్గర మనం ఒక్కొక్క వాల్యూ ఇన్ని వాల్యూస్ వచ్చినాయని తీసుకోవచ్చు. ఓకే. ఎట్లా ఎన్ని వాల్యూస్ తీసుకోవచ్చు? ఆల్మోస్ట్ ఇన్ఫైనైట్ నెంబర్ ఆఫ్ వాల్యూస్ మనం తీసుకోవచ్చు. బికాస్ ఇట్ ఈస్ కంటిన్యూస్ విత్ రెస్పెక్ట్ టు టైమ్, కెన్ టేక్ ఇన్ఫైనైట్ నెంబర్ ఆఫ్ వాల్యూస్ ఫ్రమ్ 0 to a certain time period. These are nothing but analog signals అని పిలుస్తాం వీటిని. ఓకే. సో ఇన్ఫైనైట్ పాసిబిలిటీ ఉన్న వాల్యూస్ ఇక్కడ మనకి, అంటే ఈ సిగ్నల్లో మనం అనాలిసిస్ చేసినప్పుడు ఒక క్వాంటిటీని ఎనలైజ్ చేసినప్పుడు within a sampling period, within a time that you are taking, within a period that you want to measure, you can take n number of values, not just one or two values or discrete number of values. You can take infinite values. Okay. So ఇది అనలాగ్ సిగ్నల్. సో వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ అనలాగ్ సిగ్నల్ అండ్ డిజిటల్ సిగ్నల్ వచ్చే ముందు ఫస్ట్ వీ విల్ గో త్రూ డిస్క్రీట్ సిగ్నల్స్ ఆల్సో. సో ఇప్పుడు డిస్క్రీట్ సిగ్నల్ మీరు అబ్జర్వ్ చేస్తే డిస్క్రీట్ సిగ్నల్ ఇలా ఉంటాయి. ఓకే. సెకండ్. సో సంథింగ్ లైక్ దిస్. ఓకే. సో ఐఎమ్ కన్సిడరింగ్ సమ్ ర్యాండమ్ డిస్క్రీట్ సిగ్నల్ అండ్ లెట్ us say ఫ్రమ్ హియర్ టు హియర్, ఇక్కడ నుంచి ఇక్కడికి టీపీ టైం. ఓకే. సో ఇప్పుడు ఈ 0 నుంచి టీపీ వరకు టైం మనం తీసుకున్నప్పుడు, అంటే ఈ పాయింట్ వరకు, how many intervals of voltage were noted here? 1 2 3 4 5 6 7 8 9 10 11. సో ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే ఒక ఫైనైట్ నెంబర్ ఆఫ్ వాల్యూస్ మనం ఈ యొక్క గివెన్ టైం పీరియడ్, మనం గివెన్ టైం ఒక ఇంటర్వెల్ మనం స్పెసిఫై చేసినప్పుడు అందులో ఎన్ని పాసిబిలిటీస్ ఆఫ్ వోల్టేజెస్ని మనం మెజర్ చేసాం అనేది ఇక్కడ క్లియర్గా చెప్పచ్చు. టైం పీరియడ్ అనకూడదు. ఐఎమ్ నాట్ టాకింగ్ అబౌట్ దిస్ ఇస్ నాట్ టైం పీరియడ్. ఐఎమ్ కన్సిడరింగ్ సమ్ పర్టిక్యులర్ టైం ఫ్రమ్ ఫర్ విచ్ ఐ వాంట్ టు మెజర్ ద వోల్టేజ్ వాల్యూస్. ఓకే. 0 నుంచి ఒక పర్టిక్యులర్ టైం వరకు ఎన్ని వోల్టేజ్ వాల్యూస్ వచ్చినాయి, ఆ వాల్యూస్ అన్నిటిని నేను నోట్ డౌన్ చేసుకుంటున్నాను. ఇక్కడ ఇందాక ఏమని చెప్పాను, అనలాగ్ సిగ్నల్లో మీకు ఇన్ఫైనైట్ పాసిబుల్ వాల్యూస్ వస్తాయి, ఎందుకంటే అది కంటిన్యూస్ సిగ్నల్. అండ్ కంటిన్యూస్ సిగ్నల్లో మనం ఈచ్ అండ్ ఎవ్రీ ఇన్స్టెంట్ దగ్గర నోట్ డౌన్ చేసుకునేటప్పుడు ఆల్మోస్ట్ ఇన్ఫైనైట్ వాల్యూస్ని మనం నోట్ డౌన్ చేసుకోవాల్సి వస్తుంది. సో ఇట్ ఈస్ వెరీ, యూ కెనాట్ సే దట్ ఓన్లీ 10 వాల్యూసే ఉంటాయని, మనం 11 వాల్యూసే ఉంటాయని మనం క్లియర్గా చెప్పలేము. అందులో ఇన్ఫైనైట్ పాసిబిలిటీ ఆఫ్ వాల్యూస్ ఆర్ దేర్. అందుకే దాన్ని అనలాగ్ సిగ్నల్ అంటాం. ఇట్ ఈస్ కంటిన్యూస్ అండ్ ఇట్ ఈస్ రియల్ టైం. అండ్ అంటే ఇప్పుడు మీరు ఫిజికల్గా మీరు ఎక్కడైనా ల్యాబ్లో కానీ ఎక్కడైనా మనకి వచ్చే ప్రతి రియల్ వరల్డ్లో మనం ఎక్స్పెరిమెంట్ చేసే ఏ పర్టికులర్ సిగ్నల్ అయినా సరే అనలాగ్ సిగ్నల్ నుంచే పుట్టుకొస్తుంది. సో అనలాగ్ సిగ్నల్ ఈస్ కంటిన్యూస్ విత్ రెస్పెక్ట్ టు టైమ్ అండ్ ఇట్ హ్యాస్ ఇన్ఫైనైట్ వాల్యూస్ విత్ ఇన్ ఎ గివెన్ time period of measurement. Okay. Within the given time of measurement. Okay. Let us say I am saying from 0 to tp. ఓకే. ఆ టైం వరకు నేను తీసుకున్నప్పుడు అక్కడ ఇన్ఫైనైట్ వాల్యూస్ నేను తీసుకోవాల్సి వచ్చింది. బట్ ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే ఓన్లీ 11 వాల్యూస్ ఒక శాంప్లింగ్ టైంలోనే ఇది నోట్ డౌన్ చేసుకుంటుంది. ఓకే. 1 2 3 4 5 6 7 8 9 10 లైక్ దట్ 11 వాల్యూస్ వచ్చినాయి. ఓకే. సో 11 వాల్యూస్ వచ్చినప్పుడు ఈ 11 డిస్క్రీట్ వాల్యూస్ ఆఫ్ వోల్టేజ్ వచ్చినాం. దీన్ని ఏమంటామంటే డిస్క్రీట్ సిగ్నల్ అంటాం. వీటిలో వోల్టేజ్ వాల్యూస్ అనేవి
ఇక్కడ వోల్టేజే కాదు, ఏ క్వాంటిటీ అయినా మనం ఏదైనా ఇక్కడ డిస్క్రీట్ వోల్టేజ్ సిగ్నల్ గురించి మాట్లాడాను, అట్లాగే కరెంట్ సిగ్నల్ లేకపోతే ఇంకేమైనా వేరే సిగ్నల్ గురించి మనం మాట్లాడుకున్నప్పుడు ఇక్కడ ఎన్ని నెంబర్ ఆఫ్ వాల్యూస్ మనం తీసుకున్నాము ఓవర్ ఏ టైం పీరియడ్, యూ కెన్ ఈజీలీ టెల్ how many times you have taken. Okay, you can easily tell the specifically that this many number of samples were taken. Okay, this many number of if you tabulate that, you can easily tell in the form of a serial number this many readings were taken. Okay, so 11 readings తీసుకున్నాం, 11 వాల్యూస్ వచ్చినాయి ఈ పర్టికులర్ ఇన్స్టెంట్లో ఈ సిగ్నల్ నుంచి అనేది మనం క్లియర్గా చెప్పచ్చు. బట్ ఎనలాగ్ సిగ్నల్లో అలా కాదు, ఇట్ టేక్స్ ఇన్ఫినిట్ వాల్యూస్. ఓకే, సో దట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ అనలాగ్ అండ్ డిస్క్రీట్ సిగ్నల్. సో డిఫరెన్స్ అనేది మనకు తెలిసింది. బట్ ఇప్పుడు డిజిటల్ అంటే ఏంటి? ఓకే, ద డిఫరెన్స్ బిట్వీన్ డిస్క్రీట్ అండ్ డిజిటల్ అనేది కూడా మనకు తెలియదు. డిజిటల్ మీన్స్ ఇట్ కెన్ టేక్ స్పెసిఫిక్ డిజిటల్ వాల్యూస్. ఓకే, న్యూమరికల్గా 1 2 3 4 5 6 వీటిని ఏమంటాం మనం డిజిట్స్ అని పిలుస్తాం. ఓకే, ఇక్కడ డిజిటల్ వాల్యూస్ని తీసుకోగలిగితే కనుక స్పెసిఫిక్ డిజిటల్ వాల్యూస్, నాట్ డెసిమల్ వాల్యూస్. లెటస్ సే ఇప్పుడు డిస్క్రీట్ వాల్యూ ఇక్కడ తీసుకుంటే 1.345 ఏదో ఉందనుకుందాం, ఇక్కడ 1.54 సంథింగ్ ఇంకో వాల్యూ ఉందనుకుందాం. ఓకే, ఈ వాల్యూ ఇట్లా మనం తీసుకునేటప్పుడు, ఓకే ఇప్పుడు ఇక్కడ క్లియర్గా చూపిస్తాను మీకు. సో ఈ వాల్యూ లెటస్ సే 1.3 అనుకుందాం. ఓకే, 1.3 అండ్ దిస్ వాల్యూ లెటస్ సే 1.5 అనుకుందాం, ఇది 1.6 అట్లా అనుకుందాం. ఇప్పుడు these are nothing but discrete values over which we want to set up a level for each of these voltage. Let us say 1.3 వరకు 0 నుంచి 1.3 వరకు let us say it is of level 1 signal. level 1 signal అనుకుందాం నేను. ఓకే, level 1 and 1.3 నుంచి 1. let us say 1.55 వరకు 1.55 వరకు level 2 అనుకుందాం. ఓకే, and based on whatever the range that you are specifying, 1.55 and above, you are saying that the signal is of level 3. Okay, so ఈ level 1 2 3 అనేవి ఇక్కడ ఈ 1 2 3 ఏవైతే ఉన్నాయో దీస్ రిప్రజెంట్ డిజిటల్ సిగ్నల్. అంటే ఇవి ఇంకో సిగ్నల్ కింద మనం కన్వర్ట్ చేసినప్పుడు జస్ట్ లెవెల్స్ కింద మారిపోతాయి. ఓకే, level 1 level 2 level 3 like that. Okay, so here the levels will be specified in this signal. The levels will be specified and it can be of continuous time or discrete time intervals. Okay, the signal will be converted into a level form. Okay, level level 1 level first level ఒక రేంజ్ మనం స్పెసిఫై చేస్తే, ఓకే, ఈవెన్ అనలాగ్ సిగ్నల్ని కూడా మనం డిజిటల్ కన్వర్ట్ చేయొచ్చు యూజింగ్ A to D కన్వర్టర్, ఆర్ యూ కెన్ ఈవెన్ కన్వర్ట్ డిస్క్రీట్ సిగ్నల్ ఆల్సో ఇంటూ డిజిటల్ సిగ్నల్. దిస్ కెన్ బి డన్ బై కన్వర్టింగ్ ఏ పర్టికులర్ రేంజ్. ఒక రేంజ్ ఏదైతే వాల్యూస్ ఉన్నాయో 0 నుంచి 10 వరకు, 0 నుంచి 10 వోల్టేజ్ అనుకుందాం. లెటస్ సే 50 వరకు వోల్టేజ్ రేంజ్ ఉంది అనుకుందాం, 0 to 50 వరకు. ఓకే, అండ్ the signal is varying between 0 to 50 volts continuously with respect to time. And let us say that you want to convert this signal into a digital form in such a way that 0 to 10 volts ante 1 level 1 అని తీసుకుందాం. ఓకే, అండ్ 10 to 20 అంటే level 2 అని తీసుకుందాం. నెక్స్ట్ 20 to 30 అంటే level 3 అని తీసుకుందాం. 30 to 40 level 4 and 40 to 50 level 5. Like that if you take, then you will get 5 different levels of signals. Okay, and you will be showing that in the waveform. ఇక్కడ కూడా మనం ఆ waveform ఒక లెవెల్ స్టెప్స్ కింద మనం చూపించవచ్చు. ఓకే, ఇట్లా స్టెప్స్ వైజ్గా మనకి వస్తాయి మనకి. ఓకే, సో ఈ వేవ్ఫామ్ వాళ్ళ యూజ్ ఏంటంటే డిజిటల్ సిగ్నల్ వల్ల యూజ్ ఏంటి? అనలాగ్ సిగ్నల్ ఉండగా మళ్ళీ దీన్ని కన్వర్షన్ ఎందుకు అని అంటే కనుక there are two advantages, main advantages of using the digital circuits. One thing is digital signals are, that is if you convert any analog signal into a digital signal using a digital circuit, okay, the digital circuits are easier to design in terms of cost. Okay, cost effective గా ఉంటాయి, అంటే కాస్ట్ ఇందులో మనకి తక్కువ ఉంటుంది. అది ఎలాగో మీకు చెప్తాను. అండ్ కాస్ట్ ఒకటి తక్కువ ఉంటుంది. ఓకే, when you are going for bigger scale and more accuracy, if you want more accuracy and if you are going for bigger range, then it is better to use digital circuits. Okay,
because the cost will dramatically decrease when compared to that of analog circuits. If you are considering the same accuracy increase scale కూడా ఇంక్రీజ్ చేసి అక్యురసీని కూడా ఇంక్రీజ్ చేయాలి అని ఉన్నప్పుడు మనకి అనలాగ్ సర్క్యూట్స్ అనేవి చాలా డిఫికల్ట్. ఓకే, వాటిలో అక్యురసీని ఇంక్రీజ్ అంటే అక్యురసీ రావాలి అంటే కనుక మనం చాలా ఎక్కువ కాస్ట్ తోటి ఆ సర్క్యూట్ని డిజైన్ చేయాలి. ఎందుకు అనేది ఇప్పుడు చెప్తాను. అండ్ వన్ మోర్ థింగ్, ఇప్పుడు ఈ అడ్వాంటేజ్ ఏదైతే ఉందో ఇది ఒక అడ్వాంటేజ్ అయితే, ఇంకో అడ్వాంటేజ్ ఏంటంటే ద స్పీడ్ ఆఫ్ ఆపరేషన్ ఈజ్ ఆల్సో క్వైట్ గుడ్ ఇన్ డిజిటల్ అండ్ ద స్టోరేజ్ కెపాసిటీ ఈజ్ ఆల్సో ప్రిటీ గుడ్. ఓకే, స్పీడ్ ఆఫ్ ఆపరేషన్, స్టోరేజ్ అంటే బోత్ ఆర్ ఇంటర్ రిలేటెడ్. ఇఫ్ ద స్టోరేజ్ ఈస్ లెస్ ఆబ్వియస్లీ ద స్పీడ్ విల్ బీ వెరీ గుడ్. ఓకే, సో ద స్టోరేజ్ వైజ్గా చూసుకుంటే అనలాగ్ సర్క్యూట్స్ కన్నా డిజిటల్లో స్టోరేజ్ అనేది తక్కువ స్పేస్లోనే ఎక్కువ ఇన్ఫర్మేషన్ని మనం స్టోర్ చేసుకుని ఆ డేటాని యూజ్ చేసుకోవచ్చు. ఓకే, సో ఇప్పుడు నెక్స్ట్ ఇంకో స్లైడ్కి వెళ్దాం. ఇందులో మీకు ఆ అడ్వాంటేజ్ ఏంటి అనేది ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అంటే కాస్ట్ ఎందుకు తగ్గుతుంది, మళ్ళీ స్టోరేజ్ ఏంటి, ఈ అసలు దీని డిఫరెన్స్ ఏంటి అనేది మనం అనలాగ్ సర్క్యూట్స్కి డిజిటల్ సర్క్యూట్స్కి ఉన్న డిఫరెన్స్ మనం చూద్దాం. సో ఇప్పుడు మీరు అబ్జర్వ్ చేస్తే ఇక్కడ ఐఎమ్ డ్రాయింగ్ వేవ్ ఫామ్ which is first one is analog waveform. Okay, and below let us say I am considering a digital value waveforms. Let's us say 1 2 3, only 3 values. Okay, let us say 3 different steps we are taking here. Okay, 1 2 3. Okay, 3 different steps and this is 4 5 different steps కింద తీసుకుందాం. ఓకే, ఇక్కడ level 1 level 2 level 3. Again it has gone to level 1 here. This is level 0 అనుకుందాం. Okay, so this represents a digital continuous time signal. Okay, so ఇప్పుడు మీరు అబ్జర్వ్ చేస్తే ఇందులో ఒక ఎనలాగ్ సిగ్నల్లో మనం స్కేల్ ఇంక్రీజ్ చేస్తున్నాం. లెటస్ సే ఒక వోల్ట్ మీటర్, ఒక ఎనలాగ్ వోల్ట్ మీటర్ మనం తీసుకుందాం. ఎనలాగ్ వోల్ట్ మీటర్ మనం తీసుకున్నప్పుడు దాని మీద స్కేల్ మనకి ఇలా కనిపిస్తుంది. ఓకే, అండ్ we have a needle here and on this let us say the voltage is varying. This is let us say 1 volt, this is 2 volt. Now this arrow has moved, it is almost near to 1. okay, ఇక్కడ 0 అనుకుందాం. 0 నుంచి 1 కి ఇక్కడ arrow ఎక్కడ ఉంది, ఎగ్జాక్ట్ 1 దగ్గర కొంచెం 1 కన్నా తక్కువ ఉంది. ఓకే, సో this is 1 volt, this is 2 volts అనుకుందాం, this is 0 volts. okay, now it is not exactly at 1 volt, it is slightly below the 1 volt. okay, 0.9. ఇక్కడ మనం ఏం చేస్తున్నాం, గెస్ వర్క్ చేస్తున్నాం. అనలాగ్ వోల్ట్ మీటర్ని మనం కన్సిడర్ చేసినప్పుడు వీఆర్ గెస్సింగ్ ద మోస్ట్ అప్రాక్సిమేట్ వాల్యూ. ఓకే, సో దిస్ మే నాట్ బి ది ఎగ్జాక్ట్ వాల్యూ. సో దెర్ ఈస్ ఎ ఛాన్స్ ఆఫ్ హ్యూమన్ ఎర్రర్. మన అబ్జర్వేషన్ బట్టి మనం తీసుకునే రీడింగ్ డిపెండ్ అయి ఉంటుంది కాబట్టి. Okay, let us say he is observing from this end, your friend is observing from this end and the other friend of you is observing from this end. He might say this value is 0.8, this guy will say this value is 1 and you will say this value is 0.9. okay, so there is a small chance of error. okay, so human error అనేది ఇక్కడ ఛాన్స్ ఉంది. అదే డిజిటల్లో అయితే ఈ ఎర్రర్ని మనం ఓవర్కమ్ చేయొచ్చు just by pushing this analog signal into a digital form. That is, just by converting this analog signal into a digital form you will reduce the possibility of human errors. okay, simply ఒక లెవెల్కి రీచ్ అయిన వెంటనే ఆ వాల్యూని అది డిస్ప్లే చేస్తుంది. ఇప్పుడు let us say it is in level 1 or level 2 ఆ రీచ్ అయినప్పుడు దానికి మనకి సెట్టింగ్స్ ఇస్తాం. డిపెండింగ్ ఆన్ ద నెంబర్ ఆఫ్ లెవెల్స్, ఇఫ్ యూ ఇంక్రీజ్ ద నెంబర్ ఆఫ్ లెవెల్స్ you can achieve more and more accuracy in digital meters. So level 1 lo it will show 0 volt. okay, level 2 lo 0.1 volt. level 3 lo at a level, let us say it has 100 levels. okay, and from 0 to 1 volt it has 10 levels if you consider, and once it reaches the 9th level it will easily tell you that this value is 0.9. so there is no chance of, it will just show that value on the digital meter itself. It will show the value 0.9 because it has reached the state of level 9 there. okay, ఆ లెవెల్ 9కి రీచ్ అవ్వాలంటే అందులో ఉన్న సర్క్యూట్స్ కొన్ని గేట్స్ ఆన్ అవుతాయి కాబట్టి, ఓకే, అందులో లాజిక్ గేట్స్ ఏవైతే ఉన్నాయో
it reach certain state అయినప్పుడు ఆ ఒక స్టేట్ని రీచ్ అయినప్పుడు they will turn on. Okay, and let us say at level 1 one transistor is on, and level 9 transistors are on, level 10 transistors are on. I am just giving a vague example, okay, simple example. And if 9 transistors are on, it means that the voltage now that will be displayed by the transistor, it is designed in such a way that at level 9 it will show 0.9 volts. So ikkada accuracy anedi, it will not be disturbed by sensitivity of the instrument or the human error. Sensitivity ane unko important thing ni nenu ikkada meeku cheptunanu. What is sensitivity? Okay, so ఇప్పుడు ఇలాంటి సిగ్నల్ని మనం స్టడీ చేస్తున్నాం, ఇలా వేరీ అవుతుంది ఊరికే. ఓకే, ఈ వేవ్ ఫామ్ అనేది మన ఊరికే చేంజ్ అవుతుంది. ఇట్లాంటి వేవ్ ఫామ్ని అంటే ఇలాంటి వేవ్ ఫామ్ని మనం ఒక వోల్ట్ మీటర్లో లెటర్సే ఇది వోల్టేజ్ సిగ్నల్ అనుకుని ఈ వోల్టేజ్ని మనం ఒక వోల్ట్ మీటర్లో అబ్జర్వ్ చేసినప్పుడు, ఎనలాగ్ వోల్ట్ మీటర్లో మనం అబ్జర్వ్ చేసినప్పుడు ఇట్ ఈజ్ సబ్జెక్టెడ్ టు ద సెన్సిటివిటీ ఆఫ్ ద నీడిల్ మూమెంట్. ఓకే, సో ఇప్పుడు నీడిల్ ఏదైతే ఉందో ఈ నీడిల్కి ఒక మూమెంట్ ఆఫ్ ఇనర్షియా ఉంటుంది. ఓకే, అండ్ ఇట్ ఈస్ హౌ మచ్ సెన్సిటివ్ అనేది కూడా మనకి డిపెండెంట్, అంటే ఇది ఎంత సెన్సిటివ్ అనేది కూడా అంటే ఇది బహుశా సెన్సిటివ్ కాకపోతే మాత్రం వీ విల్ నాట్ గెట్ అక్యురేట్ రీడింగ్స్. సో వీ హ్యావ్ టు మేక్ షూర్ దట్ ది ఎనలాగ్ మీటర్ ఈస్ హైలీ సెన్సిటివ్ టు ద చేంజెస్ ఆఫ్ ద waveform, analog waveform, whatever the analog voltage that is changing, it must be very sensitive. Even small change aina kuda a needle detect cheyali. And also due to moment of inertia present inside the needle, that is oka needle edaithe move avutundo adi immediate ga changes ni చూపియడం అంటే there is certain amount of inertia in it which will అంటే ఇప్పుడు సడన్గా ఒకేసారి వోల్టేజ్ తగ్గిపోయింది అనుకోండి, నీడిల్కి కొంచెం టైం పడుతుంది ఆ పొజిషన్కి రావడానికి. ఓకే, సో ఈ ఇనర్షియా స్టేట్ వల్ల అది ఇమీడియట్గా టక్మని జీరోకి వాల్యూకి రాకపోవచ్చు. డ్యూ టు సమ్ ఇనర్షియా ఆల్సో the value will not be immediately displayed. Okay, and one thing is it must be sensitive అని చెప్పాను. All the time if you are talking about more and more accuracy, you have to increase its sensitivity also. Okay, so sensitivity increase చేసే కొద్దీ we have to use better more quality of the equipment. The quality of the equipment must be increased here. Okay, dramatically గా మనం exponentially increase చేయాలి. Okay, even small things like inertia will affect the whole thing. Okay, so ఇక్కడ మనం ఏం చేస్తామంటే ఎనలాగ్ మీటర్ని మనం అక్యురసీ ఇంక్రీజ్ చేయాలంటే ఫస్ట్ థింగ్ వీ హ్యావ్ టు నోట్ డౌన్ ఈస్ ద సెన్సిటివిటీ ఆఫ్ ద ఇన్స్ట్రుమెంట్ దట్ ఈస్ యూస్డ్ టు డిటెక్ట్ దీస్ మెజర్మెంట్స్ మస్ట్ బీ ఇంక్రీజ్డ్ డ్రమాటికలీ. అండ్ ద స్కేల్, ఓకే, ద స్కేల్ ఈజ్ ఆల్సో వన్ ఆఫ్ ద ఇష్యూ. ఓకే, ఇక్కడ మనం స్కేల్ ఏదైతే ఇందాక నేను చెప్పాను హ్యూమన్ ఎర్రర్కి పాసిబిలిటీ ఉంటుందని చెప్పాను కదా, 0.9, 0.8, ఒకటి 1 అని చెప్తాడు, ఇంకోటి 0.9 అని చెప్తాడు, ఇంకోటేమో 0.8 అని చెప్తాడు. ఓకే, డిపెండింగ్ ఆన్ ద పర్స్పెక్టివ్ ఫ్రమ్ వేర్ హీ ఈజ్ అబ్జర్వింగ్. ఓకే, అండ్ సో ఇన్ ఆర్డర్ టు రెడ్యూస్ దట్ వీ హ్యావ్ టు ఇంక్రీజ్ ద స్కేల్ లెంత్ ఆల్సో. స్కేల్ లెంత్ పెరిగే కొద్దీ ఒకవేళ స్కేల్ లెంత్ మనం ఇంక్రీజ్ చేసాం అనుకోండి, అప్పుడు ఏమవుతుంది, even your friend will say okay that is 0.9. Okay, because the scale is increased now, you can clearly see where the needle is at. Okay, and if you want to increase the accuracy, okay, inka 0.9 కాకుండా ఇంకా 0.91, ఇంకా let us say the voltage ఇంకా డెసిమల్స్ వైజ్గా కూడా మనం ఇంకా అక్యురేట్గా చెప్పాలనుకుంటే 0.999 ఆర్ 0.95678 సంథింగ్ వాల్యూ ఏదైతే ఉందో అంత అక్యురేట్గా మనం చెప్పాలి అని అంటే కనుక వీ హ్యావ్ టు గో ఫర్ ఎ లార్జర్ స్కేల్. అండ్ యూ కెనాట్ ఫైండ్ ఎ మీటర్. మనం ఈ అక్యురసీ ఇంక్రీజ్ చేసే కొద్దీ ఏమవుతుంది, స్కేల్ అనేది చాలా పెద్దగా పెంచుకుంటూ పోవాలి మనం. ఓకే, అండ్ ఇట్ ఈస్ నాట్ పాసిబుల్ బియాండ్ ఎ సర్టన్ లిమిట్, ఇట్ ఈస్ నాట్ పాసిబుల్ టు ఇంక్రీజ్ ద రేంజ్ ఆఫ్ ద it is not possible to increase the scale of the meter. Okay, ఒక పర్టికులర్ లిమిట్ వరకు మ్యాక్సిమం చేయొచ్చు, కానీ ఇంకా ఫర్దర్గా నాకు ఇంకా బెటర్ అక్యురసీ రావాలి, ఇంకా ఫర్దర్ డెసిమల్స్ వాల్యూస్ కూడా నాకు తెలియాలి అని అంటే కనుక ద స్కేల్ అంటే ఆ కాస్ట్ ఏదైతే పడుతుందో, ఆ స్కేల్ ఇంక్రీజ్ చేయడానికి కాస్ట్ ఏదైతే పడుతుందో, ఇందాక స్మాల్ మీటర్ ఉంది. ఓకే, ఇప్పుడు స్కేల్ ఇంక్రీజ్ చేయడం కోసం పెద్ద మీటర్ తయారు చేసాం. ఓకే, అండ్ ఇఫ్ యూ వాంట్ టు increase the accuracy more, you have to make a larger meter. Okay, and this increases the cost. Okay,
and for each decimal value, for the each value that you are going further in the decimal side, that is 1.001, దీనికి ఒక మీటర్ని మనం డిజైన్ చేసాం. ఇప్పుడు నాకు ఈ ఇంకా ఫర్దర్గా ఇంకా 1.0011 నెక్స్ట్ డెసిమల్ వాల్యూ కూడా నాకు కావాలంటే ఇంకా ఫర్దర్ ఆ స్కేల్ని మనం ఇంక్రీజ్ చేయాలి. స్కేల్ ఇంక్రీజ్ చేస్తేనే అప్పుడు మనం ఈ వాల్యూని మనం ఆ మీటర్లో మనం క్లియర్గా చూడొచ్చు, అనలాగ్ మీటర్లో. ఐఎమ్ టాకింగ్ అబౌట్ అనలాగ్ మీటర్స్ హియర్, రైట్? సో అండ్ లెట్ us say if you want to increase further one more decimal ఇంక్రీజ్ చేయాలనుకుంటే ఇంకా పెద్ద స్కేల్ తీసుకోవాలి. ఓకే, సో యూ కెన్ సీ హియర్ ద కాస్ట్ ఆఫ్ ద analog meter to design such a meter. The cost you can see here will increase dramatically because the scale is increasing exponentially. మనకి ఇంకా ఈ వాల్యూ పెరిగే కొద్దీ మనకి ఎక్స్పోనెన్షియల్గా రైజ్ అయిపోతుంది మన కాస్ట్ అనేది. బట్ ఇఫ్ యూ గో ఫర్ డిజిటల్ మీటర్స్, this is not the case. Okay, even if the decimal points are increasing, just you have to implement more and more logic gates. Okay, సో ఇక్కడ లీనియర్గా ఉంటుంది. ఇప్పుడు if the number of decimal places are increasing linearly, you will increase the number of gates, that's it. But you will not exponentially raise its value. Okay, here it is not dependent on the sensitivity. Even though the signal value is changing, if you increase the number of levels, okay, ఇందాక ఏమని చెప్పాను, లెవెల్స్ మీద ఈ అక్యురసీ అనేది డిపెండ్ అవుతుంది. ఓకే, సో ఇప్పుడు 10 లెవెల్స్ తీసుకున్నాను, అప్పుడు 0.9 అని చెప్పగలను. లెట్ us say ఇప్పుడు నేను 100 గేట్స్ తీసుకుంటా. ఇప్పుడు 100 ట్రాన్సిస్టర్ తీసుకుని నేను తయారు చేస్తాను. 0 to 1 volts మధ్య 100 ట్రాన్సిస్టర్ తీసుకున్నాను అంటే 100 లెవెల్స్ పాసిబిలిటీ ఉన్నది తీసుకుంటా. అప్పుడు నాకు ఇంకా అక్యురసీ పెరుగుతుంది. ఓకే, సో ఇక్కడ లెవెల్స్ మీద డిపెండ్ అయి ఉంటుంది. ఈవెన్ దో యూ కెన్ సే హియర్ ఆల్సో ద కాస్ట్ ఈజ్ రైజింగ్, బట్ it is not affected by sensitivity here. In the previous case, in the analog meters, it is affected by the sensitivity, which results in cost rise to increase exponentially. But here it depends on the number of levels. If you increase the number of levels, of course the cost will rise. Cost indulo kuda increase avutundi, but it is also, remember, it is not sensitive, or you can say it is not sensitive to the it is not I would say, I would put it in this way, that it is also reliable and చెప్పొచ్చు. Okay, if you go for that అనలాగ్ మీటర్, అది సెన్సిటివిటీ మీద డిపెండ్ అయి ఉంటుంది. కాబట్టి ఒకవేళ సెన్సిటివిటీ కొంచెం డిస్టర్బ్ అయినా, ఒకవేళ ఆ మీటర్ మనం డిజైన్ చేసింది ఏదైతే ఉందో కొంచెం సెన్సిటివిటీ లూజ్ అయినా కూడా we will get horrible readings, all inaccurate readings. Okay, so the readings that you take are completely unreliable in that case. Once if you go for more and more sensitivity, okay, that is, if you are trying to achieve more and more accurate readings, you should make sure that this particular analog meter is more and more sensitive. If it is not the case, you will get completely wrong readings. Okay, but in this case, it is only in the digital meter case, it is only dependent on the levels. Okay, if the levels, if you are increasing the number of levels, if you are increasing, in the same way, in the linear way itself, you can find the accuracy also increasing. Okay, ఇక్కడ అక్యురసీ ఇంక్రీజ్ అయినప్పుడు కాస్ట్ అనేది లీనియర్గానే ఇంక్రీజ్ అవుతుంది. అంటే కాస్ట్ ఇప్పుడు ఒక 100 గేట్స్ నేను పెట్టాను, 100 లెవెల్స్ నేను ఇంక్రీజ్ చేసినా, 100 లెవెల్స్కి ఎంత అయితే ఫస్ట్ 10 లెవెల్స్కి ఒక 10 రూపీస్ ఉంటే కనుక నెక్స్ట్ 100 లెవెల్స్కి 100 రూపీస్ ఉంటుంది. లీనియర్ వైజ్గా ఉంటుంది ఇక్కడ. బట్ ఇన్ ద కేస్ ఆఫ్ analog meters, it is not the case. If you go for analog meters, okay, if you want to achieve the same degree of accuracy, you need to have more sensitive instruments and to detect these changes in the voltage. So that's why you need far more costlier device, a sensitive device. Okay, so ఇందాక నేను 10 రూపీస్తో analog మీటర్ని తయారు చేస్తే ఇప్పుడు నేను 10 times మోర్ అక్యురసీ రావాలనంటే నేను ఓకే ఐ హ్యావ్ టు గో ఫర్ సమ్ థౌజండ్స్ ఆఫ్ రూపీస్ ఆఫ్ మోర్ సెన్సిటివ్ ఇన్స్ట్రుమెంట్స్ ఏవైతే ఉండేవో అటువంటి వాటిని నేను కొనాలి. అప్పుడు మాత్రమే ఆ పాసిబిలిటీ ఉంటుంది. బట్ ఇఫ్ యూ గో ఫర్ డిజిటల్ మీటర్స్, ఓన్లీ థింగ్ ఈస్ ఇఫ్ యూ వాంట్ టు ఇంక్రీస్ ద అక్యురసీ 10 times, యూ హ్యావ్ టు ఆల్సో రైజ్ ద కాస్ట్ 10 times. లీనియర్లీ ప్రపోర్షనల్లీగా ఉంటుంది. Okay, but in the case of
digital meters it is not the case. So one thing is, I would say here, the two most important advantages are reliability. Okay, for digital circuits, reliability is a very important advantage, and cost wise also, if you go for more accuracy, if you want to increase accuracy, okay, accuracy increase చేసే కొద్దీ కాస్ట్ వైజ్గా చూసుకుంటే డిజిటల్ సర్క్యూట్స్ విల్ బి చీపర్ దాన్ they will be more cheaper than analog circuits, and that's why you will be using most of the times digital circuits. Okay, and that's why it has become more popular. Okay, and it is also easier to take readings directly from a digital meter. So this is the advantage of digital circuit. Okay.